హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ షాబర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అనంతపురం సత్యసాయి జిల్లాలోనే పెద్ద చర్చ్, చాలా అందమైన చర్చ్. ఈ వీడియోలో మనం ఈ చర్చ్ మొత్తం చూద్దాం. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ నుండి హౌసింగ్ బోర్డ్ సైడ్ నియర్లీ 1 కిలోమీటర్ దూరంలో ఈ చర్చ్ ఉంది. ఫస్ట్ ఎస్వి డిగ్రీ కాలేజ్ వస్తుంది. ఎస్వి డిగ్రీ కాలేజ్ తర్వాత కొంచెం ముందుకెళ్తే విద్యుత్ నగర్ సర్కిల్ వస్తుంది. విద్యుత్ నగర్ సర్కిల్లో రైట్ టర్న్ తీసుకొని కొద్దిగా ముందుకెళ్తే అరవింద్ నగర్లో ఈ చర్చ్ మనకు కనిపిస్తుంది. క్రిస్మస్ సందర్భంగా చర్చిని లైటింగ్స్తో చాలా అందంగా డెకరేట్ చేశారు. సో నైట్ వ్యూలో చూస్తే చాలా బాగుంటుంది. అందుకే వీడియో మొత్తం నైట్ షూట్ చేశాను. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చర్చ్ మనకు. ఇది ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ పెద్ద స్తంభాలతో సూపర్గా ఉంది కన్స్ట్రక్షన్. లోపలికి వెళ్ళి చూద్దాము రండి. మనకి ఇక్కడ ఈ డోర్లో కనిపిస్తున్నట్టు కూడా ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ సింబల్స్ కూడా మనకు బైబిల్లో కనిపిస్తాయి అన్నమాట. ఈ సింబల్స్ అలా డిజైన్ చేశారు. ఈ డోర్స్ కూడా, ఈ డోర్ ఆ డోర్ చూడండి, ఇక్కడ ఒక సింబల్ ఉంది, ఇక్కడ ఒక సింబల్ ఉంది. ఈ సింబల్స్ కూడా మనకు బైబిల్లో కనిపించే డిజైన్ ఆ సింబల్స్తో డోర్స్ డిజైన్ చేశారు. ఇంకా ఇక్కడ మెయిన్ డోర్ చూడండి, ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక సింబల్, అక్కడ ఒక సింబల్. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ ఉంది, రైట్ సైడ్ స్టెప్స్ కనిపిస్తాయి. పైన బాల్కనీకి వెళ్ళొచ్చు. ఇక్కడే మనకు కమిటీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ ఓల్డ్ చర్చ్ ఉండేది, 1957లో నిర్మించిన చర్చ్ ఉండేది. ఈ కొత్త చర్చ్ వచ్చేసి ఏప్రిల్ 22, 2022లో ఓపెన్ చేశారు. ఈ బోర్డులో రాయలసీమ డయాసిస్ బిషప్ గారి నేము, అతని వైఫ్ నేము, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, ట్రెజరరు, డివిజనల్ చైర్మన్, పాస్టరేట్ కమిటీ డీటెయిల్స్ మొత్తం మనకు ఈ బోర్డులో కనిపిస్తాయి. తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ చూస్తే కన్స్ట్రక్షన్ కమిటీ ఉంది. కన్స్ట్రక్షన్ కమిటీ డీటెయిల్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి. నెక్స్ట్ మెయిన్ హాల్లోకి ఎంటర్ అవుదాము. కన్స్ట్రక్షన్ అదిరిపోయి ఉంటుంది, చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది లోపల. వావ్, చూడండి ఎంత చాలా చాలా బాగుంది. చాలా విశాలంగా, చాలా లైటింగ్, ఇంటీరియర్ మొత్తం చాలా బాగా డిజైన్ చేశారు. పైన సీలింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత అందంగా డెకరేట్ చేశారో, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి ఒకసారి, చాలా బాగుంది. ఇక్కడ సీలింగ్లో మనకు కనిపిస్తున్న ఆ స్క్వేర్ షేప్స్ అన్నీ సౌండ్ ప్రూఫ్స్ అనమాట. అంటే మైక్లో మాట్లాడినప్పుడు, పాటలు పాడినప్పుడు రీసౌండ్ రాకుండా, ఇంత పెద్ద హాల్లో రీసౌండ్ రాకుండా వాటిని అరేంజ్ చేశారు. అది కూడా ఒక మంచి డిజైన్ లాగా చాలా బాగా కనిపిస్తుంది. పైన టాప్ మొత్తం చూడండి, సూపర్గా ఉంది అసలు. ఇక్కడ నుంచి ఇలా చూస్తే మొత్తం హాల్ మొత్తం కనిపిస్తుంది. ఎక్సలెంట్, అసలు చాలా 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 బాగుంది. లైటింగ్స్ కానీ
కన్స్ట్రక్షన్ అయితే అసలు వండర్ఫుల్గా ఉందన్నమాట. ఈ మెయిన్ స్టేజ్ని పుల్పీట్ ఆల్టర్ అని పిలుస్తారనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి మొత్తం లేడీస్ కూర్చోడానికి అరేంజ్ చేశారు. ఇక్కడ తర్వాత మెయిన్ హాల్లో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న మొత్తం లేడీస్ కూర్చుంటారు. రైట్ సైడ్ మొత్తం జెంట్స్ కూర్చుంటారు అనమాట. చూడండి, ఇది మొత్తం ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు జెంట్స్ కూర్చోవడానికి, లెఫ్ట్ సైడ్ ఇది మొత్తం లేడీస్ కూర్చోవడానికి అరేంజ్ చేశారు. అలాగే మెయిన్ స్టేజ్ నుంచి రైట్ సైడ్కి చూస్తే సింగింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ పాటలు పాడడానికి ఇవి మొత్తం అరేంజ్ చేశారు. చూడండి, మైక్స్, ఈ బెంచెస్ అన్నీ సింగింగ్ డిపార్ట్మెంట్ అక్కడ కూర్చొని పాటలు పాడతారు. ఈ కనిపిస్తున్న బోర్డులో వచ్చేసి ప్రతి సండే ఏం ప్రేయర్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ముందే ఒక టైం టేబుల్ లాగా అరేంజ్ చేస్తారు. ఈ మెయిన్ స్టేజ్ పుల్పీట్ మీదకి ఎవరిని అలౌ చేయరు. ఇక్కడ ఓన్లీ పాస్టర్స్ మాత్రమే అలౌ చేస్తారు. మనకి ఇక్కడ కనిపిస్తున్న రూమ్ వచ్చేసి పాస్టర్ డ్రెస్అప్ అవడానికి, పాస్టర్ అరేంజ్మెంట్స్ కోసం ఈ రూమ్ యూజ్ చేస్తారు. సో క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ ట్రీ కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ హోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ప్రసాదం లాంటిది అనమాట. ఇక్కడ వాటర్, కొంచెం ఫుడ్ లాంటిది పెడతారు. ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేస్తూ దాన్ని ప్రసాదం లాగా స్వీకరిస్తారనమాట. ఇలా కూర్చొని ప్రేయర్ చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇది వచ్చేసి పాస్టర్ వాక్యం చెప్పే పోడియము. ఇక్కడ నుంచి పాస్టర్ తన వాక్యాన్ని వినిపిస్తారు. ఇది వచ్చేసి ప్రతి సండే ప్రేయర్ తర్వాత అందరూ ఫార్వర్డ్ చేసుకుంటూ అందరి దగ్గరికి తీసుకెళ్తారు. ఇందులో ఎవరైనా అమౌంట్ డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు. క్రిస్మస్ సందర్భంగా చాలా లైటింగ్ కానీ ఆ డెకరేషన్ కానీ చాలా అందంగా డెకరేట్ చేశారు. ఒక విండోని నేను దగ్గర నుంచి చూపిస్తాను. అలా ప్రతి విండోని సూపర్గా డెకరేట్ చేశారు. ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ మొత్తం చర్చికి వచ్చే క్రిస్టియన్ సోదరుల డొనేషన్స్తోనే జరిగింది. మొత్తం వీళ్ళే డొనేట్ చేసుకొని అమౌంట్ మొత్తం అరేంజ్ చేసుకొని దీనికి ఒక కన్స్ట్రక్షన్ కమిటీ ఏర్పడి మొత్తం ఎలా ప్లాన్ చేయాలి, ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి మొత్తం డిస్కస్ చేసుకొని ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 2 years ఈ కన్స్ట్రక్షన్ మొత్తం జరిగింది. నియర్లీ 7 crores వరకు 7 కోట్లు ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఖర్చు అయింది. కింద చూడండి, ఇంకా మనకు ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా మేరీ క్రిస్మస్ అని ఇలా డెకరేట్ చేశారు. నెక్స్ట్ పైన మనకు బాల్కనీ కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్తాను, అక్కడి నుంచి కూడా చూపిస్తాను. ప్రతి బెంచ్కి కూడా బైబిల్, పెన్స్ పెట్టుకోవడానికి ఇలా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఎంట్రన్స్లో చెప్పాను కదా నేను, లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ ఉంది, రైట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి పైన బాల్కనీకి వెళ్దాము. చూడండి, బాల్కనీ నుంచి చూస్తే వావ్, చాలా 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 బాగుంది. ఎక్కడి నుంచి చూసినా కూడా అటు సైడ్ కూడా బాల్కనీలు ఉన్నాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 బాల్కనీలు ఉన్నాయి. ఎక్కడి నుంచి చూసినా కూడా మెయిన్ స్టేజ్ పుల్పిట్ క్లియర్గా కనిపించేలాగా, సౌండ్ బాగా క్లియర్గా వినిపించేలాగా మొత్తం అరేంజ్ చేశారు. సూపర్గా ఉంది అసలు. నెక్స్ట్ ఇక్కడ రోజ్ విండో కనిపిస్తుంది. ప్రతి చర్చిలో ఇలా రోజ్ విండో అని ఒకటి ఉంటుందంట. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, ఈ టైల్స్ మొత్తం ఇంతకుముందు లేవన్నమాట. రీసెంట్గా ఈ టైల్స్ వేశారు. 2 days బ్యాక్ ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఇంతకుముందు ఈ టైల్స్ అన్నీ లేవు, జస్ట్ మట్టితో ఉండేది మొత్తం కాంపౌండ్ మొత్తం. నెక్స్ట్ ఇక్కడ కాంపౌండ్లో మనకు కమిటీ హాల్ కనిపిస్తుంది. అక్కడ చివరన కనిపిస్తున్నది కమిటీ హాల్. ఇక్కడ మీటింగ్స్, మ్యారేజెస్, బర్త్డే సెలబ్రేషన్స్, ఏవైనా సెలబ్రేషన్స్, ఏమైనా కమిటీ కూర్చొని మాట్లాడుకోవడాలు, ఇలాంటివన్నీ మనకు మీటింగ్స్ అన్నీ ఇక్కడ ఈ కమిటీ హాల్లో జరుగుతాయి.
సో ఇది ఈరోజు వీడియో. క్రిస్మస్ సందర్భంగా మన అనంతపురం సత్యసాయి జిల్లాలోనే ఒక పెద్ద చర్చిని, ఒక అందమైన చర్చిని మీ అందరికీ చూపించానని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను యూజ్ చేసిన వర్డ్లో కానీ ఇన్ఫర్మేషన్లో కానీ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఈ వీడియోని మన క్రిస్టియన్ సోదరులందరికీ ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి క్రిస్మస్ విషెస్ చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.